Hey guys, welcome to the vlogs at the rate Vizag. So ఇప్పుడు కాలేజ్ యూనిఫామ్లో ఉన్నాం అనమాట. కాలేజ్ యూనిఫామ్లో మన ఎంటీ అయితే రిపేర్ అయిపోయింది. చూపిస్తా ఉండండి. ఇంకా ఈ బ్రేక్ ప్యాడ్స్, ఈ స్టెమ్స్ అవన్నీ ప్రస్తుతానికైతే బడ్జెట్లో మార్పించాలి కదా అని చెప్పి మార్చాను. ఫుల్గా ఇంకా పార్ట్స్ చాలా డ్యామేజ్ ఉన్నాయి. ముఖం చూపిద్దామన్నా ఫుల్ ఇదిగోండి ఫేస్ కవర్ వేస్తా. సో ఇది పరిస్థితి అనమాట. యాక్చువల్లీ నాకు వచ్చిన కామెంట్స్కి నేను చెప్దాం అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా మనది చాలా ఇంట్రెస్టింగ్గా రాబోతుంది. ఎందుకంటే జయంత్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, నాకు తెలీదు. సర్ప్రైజ్ అన్నాడు, సర్ప్రైజ్ వీడియోరా రికార్డ్ చేయాలరా అన్నాడు. సో చూద్దాం ముందుకెళ్ళి. అసలు ఇది మా కాలేజ్ తెలియదు కదా, చూపించకూడదు అనుకుంటున్నా, కానీ మీ అందరికి తెలిసి ఉంటుంది సగం మంది. లా కాలేజ్ జంక్షన్ దగ్గర ఉన్నా. ఇప్పుడు ఇలా తిరిగి ఇలా స్ట్రైట్గా ప్రశాంతంగా మనమే పోదాం. పదండి. డ్రైవింగ్ చేస్తూ రికార్డింగ్ చేసేస్తాను అనమాట. చూడొచ్చు, సాహసం అనే చెప్పాలి ఇలా రికార్డ్ చేస్తున్నాను నేను. కానీ అదో సరదా. కెమెరా తిప్పుదామన్నా ఇదిగో ఇంకొచ్చి అసలు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇక్కడ, వెళ్ళాలి. ట్యాంక్ని కాళ్ళతో గట్టిగా పట్టుకొని మీతో వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం. ముందైతే సీక్రెట్గా ఒక వెళ్ళిపోతున్నారు అనమాట. జిమ్ చేసినట్టున్నారు ఇప్పుడే చూసాను కదా. ఎలా వెళ్తున్నాను, స్టంట్లో వేయడం అంటారు దీన్ని. చెప్పాను కదా, దూల్పేట రోల్ ఎక్కువ. అంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేస్తున్నాడు. నేను ఆవిడ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే నేను మాత్రం చేతులు వదిలేసి ఇలాగ డ్రైవ్ చేస్తున్నా. నేను వీడియో తీస్తూ డ్రైవ్ చేస్తున్నా. ఫస్ట్ చూస్తున్నారు కదా, నేనైతే ప్రజెంట్ మన వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాను అనమాట. ప్రజెంట్ మన వైజాగ్లో అయితే రోడ్ సైడ్ ఇంకా పర్మిషన్స్ లేని షాప్స్ అయితే రిమూవ్ చేస్తున్నారు జీవీఎంసీ ఆర్డర్ ప్రకారం. దాంతోపాటు ఈ వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ కూడా రిమూవ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వెండర్స్ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు అనమాట. తీయద్దన్న గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇది నిన్న సిచ్యువేషన్ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ ఏరియాలో ఏ షాప్స్ లేవు. ప్రొటెస్ట్ కూడా చేశారు ఆ ఏరియాలో, చూడండి మీరే. మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు. చూశారు కదా మీరు ఆ ప్రొటెస్ట్ ఎలా చేశారో అనేది. ప్రజెంట్ ఆ ఏరియా ఒక్కటే కాదు, వైజాగ్లో ఏ ఏరియాకి వెళ్ళినా రోడ్ సైడ్ షాప్స్ అన్నీ కొట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఓర్వశీ జంక్షన్లో ప్రతి షాప్ని కూల్చేశారనమాట. ఇంకా మధురవాడలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది, అది చూడండి. మార్నింగ్ వచ్చేసరికి ఒకే బస్సు ఉండేది, కానీ ఈవినింగ్ అయ్యేసరికి 2 బస్సులు అయిపోయాయి అనమాట. మార్నింగ్ నేను తీయలేకపోయాను, ఎందుకంటే అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలని చెప్పి. ఎగ్జామ్ ఉంది ఈరోజు, కానీ ఎగ్జామ్ ఉన్న వీడియో తీస్తున్నా. ఈరోజు ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిన రోజు జరిగిందనమాట. రాత్రి అర్ధరాత్రి ఏదో జరిగిందంట. మార్నింగ్ ఒక బస్సు ఉంది, ఈవినింగ్ వచ్చేసరికి రెడ్ బస్ కూడా సేమ్ యాక్సిడెంట్ అయి ఉంది. అది పుల్ చేయడానికి తీసారో లేదు, కానీ గ్లాస్ ఇరుగులు ఉన్నాయన్నమాట. రెడ్ బస్ కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయినట్టుంది. పాప ఇక్కడ వర్క్ చేస్తున్నారు, బ్యారికేడ్స్ వేసి వర్క్ చేస్తారు.
ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. మాట్లాడదాం ఇంకా. ఇందాక మీరు చూసారు కదా, అది ప్రజెంట్ వైజాగ్ సిచ్యువేషన్ అనమాట. ఇల్లీగల్ షాప్స్, ఇంకా ఇల్లీగల్ పర్మిషన్ లేకుండా షాప్స్ అన్ని తీసేస్తున్నారు. ఇది కరెంట్ సిచ్యువేషన్ అనమాట. వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా లేదు. అసలు ఈ ఏరియా అనేది ఏదో మిస్సింగ్ అన్నట్టుంది వైజాగ్లో. ఈ ఏరియా చాలా బాగుండేది. ఫ్రెండ్స్ అండ్ కపుల్స్కి చాలా మటుకు బెస్ట్ హ్యాంగ్అవుట్ ప్లేస్ అనేది ఇప్పుడైతే ఏం లేదు. ఏ షాపు లేకుండా మొత్తం క్లియర్ చేశారనమాట. వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. నాకు తెలిసి రోడ్ ఎక్స్టెండ్ చేయడానికి అనుకుంటా. చూడండి అసలు ఎందుకు గవర్నమెంట్ ఇలా చేస్తుందో నాకు మాత్రం అర్థం కాలేదు. ఒక్క షాప్ కూడా లేదు. అసలు దీని వెనకాతల ఉన్న కారణం మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా అసలు ఇది కరెక్ట్ కాదా రిమూవ్ చేయడం అనేది కూడా కామెంట్ చేయండి. కుదిరితే మనం కూడా సొసైటీకి అవేర్నెస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు అవుతాం, ఎందుకంటే మీరు కామెంట్లో చెప్తే. చూసారు కదా, మొన్నటి వరకు ఫుల్గా షాప్స్తో ఉండే ప్లేస్ అనమాట వైజాగ్ ఫుడ్ స్ట్రీట్. నైట్ ఫుడ్ స్ట్రీట్ అనేవాళ్ళం. ఇంతకుముందు బీచ్ దగ్గర ఉండేది, అది ఇక్కడ తెచ్చిపెట్టారు. ఇప్పుడు జీవీఎంసీ వాళ్ళు రోడ్ ఎక్స్టెన్షన్ కోసం అని నేను అనుకుంటున్నా, కానీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియదు. గ్యారంటీ కనుక్కొని చెప్తే. ఇప్పుడు చూసాక చాలా ఏదో మిస్సింగ్ అన్నట్టు ఉంది. వైజాగ్ పీపుల్కి అయితే అది ఒక బెస్ట్ స్పాట్. మా ఫ్రెండ్స్కి అయితే మేము పర్సనల్గా వచ్చి ఇక్కడ ఒక వీడియో కూడా అనుకున్నాం, కానీ అది అవ్వలేదు హర్ష వెళ్ళిపోవడం వల్ల. ఏదో మిస్ అవుతుంది అని అనిపిస్తుంది ఇప్పుడు ఆ ప్లేస్ చూడగానే, కానీ చాలా బాధ అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా మార్నింగ్ అక్కడ యాక్సిడెంట్. ఈ రోజుకి నిన్నటికి ఈ రోజుకి మీరు చూస్తే ఇస్తారా, నిన్న కనీసం కొద్ది షాప్స్ ఉన్నాయి, ప్లస్ మొత్తం ఖాళీ చేస్తారనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా అదే ట్రెండింగ్, యూట్యూబ్లో కూడా అదే ట్రెండింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో మొత్తం చాలా మంది వైజాగ్ ఫర్ ఎవర్ చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ మొత్తం కవర్ చేశాను. నేను కూడా కవర్ చేశాను అఫ్కోర్స్. కానీ చాలా చాలా కష్టపడి ప్రొటెస్ట్ కూడా చేశాను. నేను నా వీడియోలో కూడా పెట్టాను, ప్రొటెస్ట్ చేశారు. కానీ ఎవ్వరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో షాప్స్ అనేది మెయిన్ ప్రాబ్లం. కానీ వాళ్ళ బిజినెస్ అవన్నీ కూడా క్లోజ్ చేసుకొని అప్పుల పాలయ్యి కష్టపడే పెట్టుంటారు చాలా మటుకు. అవన్నీ ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు అనేది ఇప్పుడు మెయిన్ టాపిక్. కానీ ఎనీవే వాళ్ళు ఎక్కడైనా ఉన్నాలే మంచి బిజినెస్ జరగాలని నేను కోరుకుంటాను. కానీ ఏం చేస్తాం, జీవీఎంసీ గవర్నమెంట్ మనం ఏం అనలేం, ఎదిరించలేం. అదే మెయిన్ ప్రాబ్లం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే కొద్దిగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అది కరెక్ట్ కాదా ఇలా తీయడం అనేది. చాలా ఇక్కడే కాదు, వైజాగ్ ఫుడ్ స్ట్రీట్ అనే కాదు, వేరే ప్లేసెస్ కూడా చాలా మటుకు రిమూవ్ చేస్తారనమాట. సో ఇది ఏంటి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మర్చిపోకండి ఈ వీడియోకి అంతే. నేను ఎక్కువ తీయలేకపోతే, ఎందుకంటే చూసారా కాలేజ్ యూనిఫామ్లో ఉన్నాం, కాలేజ్ బ్యాగ్తో ఉన్నాం. సాటర్డే ఎగ్జామ్ రాసి మరీ మీకోసం వీడియో తీయడానికి వచ్చా. అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది చాలా హాట్ టాపిక్ అయింది, అందుకే నేను కవర్ చేయడానికి వచ్చా. సో స్టే ట్యూన్ టు ది వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్. కొద్దిగా ఇలాంటి వైజాగ్ విషయాలు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మన లేటెస్ట్ వీడియోస్ ఇక్కడ 2 ఉంటాయి, గ్యారంటీ అవి కూడా వాచ్ చేయండి. సో మన బైక్ కూడా ఇక్కడ పార్క్ చేసింది. లాస్ట్కి ఈవినింగ్ కూడా జైన్ సర్ప్రైజ్ అంటున్నాడు, అక్కడ కూడా వెళ్దాం. ఏమో తెలియట్లేదు, ఆడు సర్ప్రైజ్ ఏంటో చంపేస్తున్నాడు అసలే. మన బైక్ ఇలా పెట్టి ఉన్నానమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ డే వ్లాగ్స్, మా కోసం, వైజాగ్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.